హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి తేజస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బెల్ బటన్ నొక్కండి, ఆల్ అనే క్లిక్ చేయండి. నేను ఎప్పుడు ఏ వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వచ్చేస్తాయి. మన తెలుగువారి ఇంట్లో ఈ ఈవెంట్ స్టార్ట్ చేయకుండా పెళ్లి పనులు మొదలు పెట్టండి. పంతులు గారు లగ్నపత్రిక రాసిన తర్వాత పసుపు కొట్టడానికి కూడా ముహూర్తం పెడతారు కదా, ఆ ప్రకారం చేసుకొని వెళ్ళిపోవాలి. ముందుగా మనం ఏ శుభకార్యానికి అయినా ఇంటికి మామిడి తోరణాలు అనేవి కంపల్సరీగా కడతామండి. గుమ్మాలకి పసుపు రాసుకొని చక్కగా బొట్లు పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం తెచ్చుకున్న రోలు ఉంటుంది కదండి, రోలు కూడా శుభ్రంగా కడిగి పసుపు రాసుకొని బొట్లు అనేవి పెట్టుకోవాలి. ఆ తర్వాత పూజా మందిరంలో దీపం పెట్టుకొని రోలు దగ్గర కూడా విఘ్నేశ్వరిని తలుచుకొని వివాహంలో ఏ ఆటంకాలు రాకుండా మంచిగా జరగాలని చెప్పేసి దీపం పెట్టాలి. ఆ తర్వాత ముత్తైదువులు 5 ఉంటారు కదండి మన ఇంట్లో పెద్దవాళ్ళు, వాళ్ళతో పసుపు కొమ్ములు రోల్లో వేయించి దంచాలన్నమాట. మనం చుట్టుపక్కల వాళ్ళని కూడా పిలుచుకుంటే చాలా మంచిది. వాళ్ళతో కూడా పసుపు కొమ్ములు అనేవి రోల్లో వేసి దంచిస్తే చాలా మంచిదండి. ఆ పసుపు మొత్తం పౌడర్ అయిన తర్వాత శుభ్రంగా మనం స్టార్టింగ్ పసుపు కొట్టిన తర్వాత యూజ్ చేస్తాం కదండి, ప్రతి వాటిలో కూడా అదే యూజ్ చేయాలన్నమాట. చాలా చాలా మంచిది. వాటికి మైలుగాళ్ళు అవి ఏమీ తగలకూడదు. చక్కగా ఒక దగ్గర పెట్టుకొని డబ్బాలో వేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఆ పసుపుని తర్వాత పంచచ్చు కూడా, చాలా మంచిది అలా చేసుకుంటే. నెక్స్ట్ ఇంకొక విషయం అండి, చాలామంది పసుపు కొట్టిన తర్వాత కూడా నాన్ వెజ్ అనేది తినేస్తారు. సో అలా చేయడం చాలా పొరపాటు. ఎవ్వరూ కూడా మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత పసుపు దంచిన తర్వాత పెళ్ళయి 16 రోజులు అయ్యే వరకు కూడా నాన్ వెజ్ అనేది తినద్దు. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే తినకూడదని మన పెద్దలు చెప్తారు కదా. ఎందుకు అంటే మనం పెళ్లి పనులు అనేవి అప్పుడు అన్నీ జ్యువెలరీ కొనుక్కోవడం, షాపింగ్ చేయడం. పెళ్లి పనులు అంటే ఏంటండి, శుభ్రంగా ఎలాంటి మైలు తగలకుండా ఉంచుకోవడమే కదా. అలాంటిది నాన్ వెజ్ తినేసి మనం షాపింగ్లకి వీటికి మనం వెళ్ళలేం కదా. సో అందుకని ప్లీజ్ అండి, దయచేసి నాన్ వెజ్ అనేది తినద్దు. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి వీడియో అనేది షేర్ అవుతుందన్నమాట. సో పసుపు దంచే ఈవెంట్ అయితే ఇలా జరిగిందండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.